మతం కాని వ్యక్తిని ప్రేమించిన పాపానికి ఒక యువతి ప్రాణాలు కోల్పోయింది. కుటుంబ సభ్యులే పరువు కోసం ఆమెను బలి తీసుకున్నారు. నెల్లూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. పక్కాగా ప్లాన్ చేసి ఇంటి ఆవరణలోనే పూడ్చిపెట్టారు. శ్రావణి కనిపించడం లేదనే స్థానికుల ఫిర్యాదుతో విఆర్ఓ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో కుటుంబ సభ్యులను విచారించగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నవమాసాలు కని పెంచిన తల్లిదండ్రులే కుమార్తెను హత్య చేయడం నెల్లూరు జిల్లాలో కలకలం రేపింది. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పద్మనాభసత్రం సమీపంలోని పల్లెపాలెంలో ఉన్న ఈ ఘటన జరిగింది. అయితే వెంకటరమణయ్య దేవసేనమ్మ దంపతులకు 2 కుమార్తెలు ఉన్నారు, ఒక కొడుకు కూడా ఉన్నాడు. వీరిలో శ్రావణి పెళ్లి చేసుకుని తర్వాత భర్తతో విడాకులు తీసుకుంది. అనంతరం నెల్లూరులోని ఒక షాప్లో పనిచేస్తూ జీవనం సాగిస్తోంది శ్రావణి. ఈ క్రమంలో ఆలూరు మండలం నార్త్ మోపూరు గ్రామానికి చెందిన ఒక ముస్లిం యువకుడితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఒకరినొకరు అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు. ఇదే విషయాన్ని శ్రావణి తన కుటుంబ సభ్యులతో చెప్పగా వారు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో శ్రావణి తాను పెళ్లి చేసుకున్న వ్యక్తితో వెళ్లిపోయింది. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పద్మనాభసత్రం పల్లెపాలెం గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామానికి సంబంధించినటువంటి వెంకటరమణమ్మ దేవసేనమ్మ కుమార్తె 2వ కుమార్తెని తల్లిదండ్రులే కడతీర్చినటువంటి పరిస్థితి ఘటన ఈ యొక్క గ్రామంలో చోటు చేసుకుంది. దీంతో ఈ యొక్క గ్రామంలో కూడా ఆలస్యంగా ఈ ఘటన వెలుగులే రావడంతో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా అంతా ఆందోళన చెందినటువంటి పరిస్థితి. ఏదైతే మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఇదే నివాసంలో వెంకటరమణమ్మ దేవసేనమ్మకి 3 పిల్లకాయలు. ఈ పిల్లకాయలతో 2వ కుమార్తె శ్రావణికి గతంలో పెళ్లి అయ్యున్న క్రమంలో కొన్ని అనివార్య కారణాల వల్ల వీరు విడాకులు తీసుకోవటం జరిగింది. విడాకులు తీసుకున్న తర్వాత దాదాపుగా 1 సంవత్సరం పాటు ఈ శ్రావణి అనే అమ్మాయి నెల్లూరులో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ షాపులో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తూ వస్తూ పోతుండేది. అయితే ఈ క్రమంలో అక్కడ ఉన్నటువంటి సంబంధించినటువంటి పక్కనే ఉన్నటువంటి అల్లూరు మండలం సౌత్ ఆమ్లూరు గ్రామానికి సంబంధించినటువంటి ఒక ముస్లిం అబ్బాయిని ప్రేమించడం జరిగింది. అయితే ప్రేమించిన క్రమంలో ఈ విషయం ఇంట్లో తెలుసుకున్నటువంటి పెద్దలు కూడా మందలించడం జరిగింది. మందలించిన క్రమంలో వారు ఈ పెళ్లికైతే అంగీకరించలేదు. అయితే అంగీకరించకపోవడంతో ఈ అమ్మాయి ఆ ముస్లిం అబ్బాయిని కూడా పెళ్లి చేసుకొని అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది విషయం తెలుసుకున్నటువంటి పెద్దలు ఒకసారి మందలించి ఇంటికి తీసుకొచ్చి ఏదైతే పురుగుల మందు తాపిచ్చి హత్య చేసేందుకు కూడా ఈ యొక్క పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో కూడా ఈ అమ్మాయి ఈ విషయం తెలుసుకొని పారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే మళ్ళీ రెండోసారి ఆ అమ్మాయిని ఈ తల్లిదండ్రులు అయితే గుంతు నిలిమి చంపేసారని కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసుల ద్వారా కూడా మనకి ఆ విషయం తెలుస్తుంది. అయితే ఏదైతే వాళ్ళ ఇంటి ఆవరణంలో వాళ్ళ పక్కనే ఉన్నటువంటి పొలాలు ఏవైతే ఉన్నాయో ఆ పొలాల్లో కూడా ఆ అమ్మాయిని గుంతు నిలిమి చంపేసి ఇటు హ్యాంగింగ్ చేసుకుంది అన్నట్టుగా కూడా ఇక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం. విజువల్స్లో చూస్తున్నటువంటి ఆ మట్టి ఎత్తుగా ఏదైతే ఉందో అక్కడ పూడ్చిపెట్టడం జరిగింది. అయితే ఇది జరిగి కూడా దాదాపుగా 25 రోజులు అవుతున్నప్పటికీ కూడా ఇటు గ్రామంలో ఎవరికి అనుమానం రాకుండా ఇటు వారైతే వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ గ్రామంలో ఉన్నటువంటి కొంతమందికి అనుమానం వచ్చి ఈ యొక్క పోలీసులు కూడా ఆ విషయం చేరవేయడంతో ఇటు పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క గుంటను చూస్తే అక్కడ లోపల బాడీ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడటంతో ఇక్కడికి నేరుగా పోలీసులు ఇటు హాస్పిటల్కి సంబంధించినటువంటి జీజీహెచ్ సంబంధించినటువంటి హాస్పిటల్ సిబ్బంది అంతా కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పోస్ట్ మార్టంతో పాటు ఇటు ఫోరెన్సిక్ కూడా చేయటం జరిగింది. ఇక్కడే మనం చూస్తున్నటువంటి ఈ ప్లేస్లోనే ఇక్కడ పోస్ట్ మార్టం కూడా పిఎం కూడా చేయడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఆలస్యంగా వెలుగులోకి రావడంతో గ్రామస్తులంతా కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. అంటే తల్లిదండ్రులే ఈ యొక్క ఘటన చేయడంపై కూడా ఇటు ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి. చుట్టుపక్కల కూడా వాళ్ళకు ఉన్నటువంటి స్థలంలోనే ఈ అమ్మాయిని పూడ్చిపెట్టడం, అయితే ఇది వేరే మతస్థానికి సంబంధించినటువంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవడంతోనే ఇది ఒక ఘటన కూడా జరిగినట్టుగా కూడా ఇటు పోలీసు నిర్ధారణలో కూడా తెలుస్తుంది. గ్రామంలో జరిగినటువంటి ఘటన 25 రోజుల తర్వాత బయటికి రావడం, ఇక్కడ ఉన్నటువంటి వారి బంధువులకు కూడా ఈ యొక్క విషయం తెలియకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్సే తల్లిదండ్రులే తమ
కూతుర్ని కడతీర్చారన్న విషయం కూడా ఆలస్యంగా ఈ యొక్క ఘటన కూడా బయటకు వచ్చింది. అయితే ఇటు చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ఇటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో ఈ యొక్క విషయం పూర్తిగా బయటకు వచ్చింది. అదేవిధంగా ఆ ముస్లిం అతను ఎవరైతే ఉన్నారో ఆ ముస్లిం అతను కూడా అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ఆధారంగా ఇక్కడ నుంచి వచ్చినటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఈ గ్రామానికి సంబంధించినటువంటి వారు ఫిర్యాదు చేయడంతో ఈ యొక్క ఘటన బయటకు రావడంతో కూడా ఇటు పోలీసులు ఇక్కడికి వచ్చి ఆ యొక్క బాడీని బయటకు తీస్తుందో ఈ యొక్క ఘటన అంతా కూడా బయటకు వచ్చింది. ఇక్కడ ఏదైతే గ్రామానికి సంబంధించినటువంటి వారు విషయం తెలుసుకునేసరికి కూడా 25 రోజులు జరిగిపోవడంతో ఇన్ని రోజుల పాటు వాళ్ళు ఎలా ఉండగలిగారు అనేది కూడా వారు ఒక ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గ్రామానికి సంబంధించిన ఆయన సార్ ఎలా జరిగింది, ఏం జరిగింది అసలు ఇక్కడ? అది ఏం జరిగిందో ఎవరికి తెలియదు సార్. పోలీసులు వచ్చారంటే ఎందుకు వచ్చారు ఏంటంటే పలాని అమ్మాయి చనిపోయిందంట, ఆవేశపూర్వంగా ఏదో కొట్టడం చనిపోయిందండి. పోలీసులు వచ్చి వాళ్ళ అమ్మ నాయన తీసుకుపోయారని మాత్రం తెలుసు. మేము పక్కా వ్యవసాయం చేసుకునేలేదు, మా క్యాస్ట్ వచ్చి పల్లి, అంతవరకే తెలుసు సార్, ఇంకేం తెలియదు మాకు. మీకు ఎప్పుడు తెలిసింది సార్, ఎలా గుర్తించగలిగారు? నిన్న 10-11 గంటలకు తెలిసింది సార్. 11 గంటలకి పోలీస్ స్టేషన్లో వీళ్ళు తీసుకుపోయి పెట్టున్నారని తెలిసింది. తెలిసిన తర్వాత ఎందుకు తీసుకుపోయారంటే పలానా అమ్మాయిని చంపేశారంటే, అంటే ఎట్లా చంపేశారంటే ఒక్కడు ఇక్కడ లోకల్ అనుకుంటే ఆవేశపూర్వకంగా కోపంలో కొట్టారు, తగలరా చోట తగిలి చనిపోయింది, అంతే కానీ కావాలని చంపింది మాత్రం కాదు అని నేను అనుకుంటుంటే తెలిసింది అంతే. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళతో మాట్లాడేదానికి పోలీసులు మాకు పర్మిషన్ ఇలా మేము లోపలికి కూడా పోలేకపోయాం. జరిగింది ఇది సార్. అయితే ఇటు ఈ పద్మనాథ్ సత్రంలో జరిగినటువంటి ఈ దారుణ ఘటనకి సంబంధించి ఇటు గ్రామస్తులు కూడా ఏదైతే పోలీస్ స్టేషన్కి తల్లిదండ్రులను తీసుకెళ్లారు అన్న విషయం తెలిసిన తర్వాతే అందరికీ తెలిసిందని అయితే వారిని విచారించగా ఇటు క్షణికావేశంలో వేరే అబ్బాయితో వెళ్ళిపోయింది, ముస్లిం అతనితో వెళ్ళిపోయిందన్న క్షణికావేశంలో కొట్టడంతో ఈ యొక్క ఘటన కూడా జరిగిందని చెప్పి ఇటు గ్రామస్తులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద కూడా ఈ యొక్క దారుణ ఘటన జరగడంతో తమ స్థలం ఏదైతే ఉందో ఇప్పుడు ఇందాక మనం చూసినటువంటి స్థలంలోనే ఎవరికి తెలియకుండా రేత్రి ఇట్లా గొంతు నులిమి అదేవిధంగా హ్యాంగింగ్ చేసుకున్నట్లుగా కూడా చేసి ఆ యొక్క పక్కనే ఉన్నటువంటి వారి స్థలం గెడ్డం వెనుక బూడ్చిపెట్టడం జరిగింది. అయితే ఇటుగా వెళ్తున్నటువంటి కొంతమంది పక్కనే ఉన్నటువంటి పొలాల్లోకి వెళ్తున్నటువంటి వారు అది కంప వేసి ఉండడం, దాంతోపాటుగా గ్రామంలో దాదాపుగా ఒక 25 రోజుల నుంచి ఈ అమ్మాయి కనపడటం లేదన్న అనుమానంతో కూడా ఇటు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కూడా ఈ యొక్క ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, కొడవలూరు, పల్లిపాలెం, పద్మనాభ సత్రం నుంచి. అయితే ఇదంతా జరిగిన తర్వాత కొన్ని రోజులు తర్వాత శ్రావణిని కుటుంబ సభ్యులు ఇంటికైతే తీసుకొచ్చారు. వారి మధ్య మాట పెరిగింది. అది కాస్త వాగ్వాదం కావటంతో కుటుంబ సభ్యులే ఆమెను గొంతు నిలిమి మెడకి చీర చుట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం ఇంటి పక్కనే పూడ్చి చేశారు. కన్న ఇంటికి వచ్చిన యువతి కనపడడం లేదని గమనించిన గ్రామస్తులు అనుమానం వచ్చి విఆర్ఓకి విషయం చెప్పారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారించగా ఇష్టం లేని వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో కుటుంబ సభ్యులే చంపేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. మనతో పాటు కొడవలూరు ఎస్ఐ కోటిరెడ్డి ఉన్నారు. వారిని అడిగి ఈ హత్యకి సంబంధించి ఏం జరిగింది, ఎలా జరిగింది అనే విషయాలు తెలుసుకుందాం. సరే, ఏం జరిగింది, అసలు ఎలా జరిగింది, ఏమంటారు? కొడవలూరు మండలం మన పద్మనాభ సత్రంలోనే పల్లెపాలెం అనే విలేజ్లో పోయిన నెల 24వ తారీఖున ఈవినింగు ఈ తిరువురు శ్రావణి అనే అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ విడాకులు ఇచ్చేసి ఏరే అబ్బాయితోటి రిలేషన్షిప్ పెంచుకునింది. తర్వాత వీళ్ళు రెండో సంబంధం వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసుకుంటుంటే ఆ అమ్మాయి అలిగి వెళుతున్నప్పుడు ఆ అమ్మాయిని ఇంట్లో ఊళ్ళో నుంచి లాక్కొని వచ్చేటప్పుడు వాళ్ళు కొట్టేటప్పుడు అరుపులు వినపడ్డాయి. ఆ అరుపులు విన్న కానించి ఆ రోజు నుంచి ఆ అమ్మాయి ఇంట్లో కనపడటం లేదని ఈ 20 రోజుల నుంచి సంబంధించిన వాళ్ళందరూ విచారించగా అది విఆర్ఓ గారు నోటీసులో పడేది. కాబట్టి విఆర్ఓ గారు నిన్న వచ్చేసి మిస్సింగ్ కేసు కింద మనకి పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారు. నిన్న ఈవినింగే మిస్సింగ్ కేసు కింద ఆ అమ్మాయిని కేసు నమోదు చేశాము. ఈరోజు విచారణలో భాగంగానే వాళ్ళ తల్లిదండ్రులు ఆ అమ్మాయి చేసే చేష్టాలు కొంచెం నచ్చక అవి మనసులో పెట్టుకొని వాళ్ళ అమ్మ నాయన ఇద్దరు కలిపి ఏదో గొంతు పట్టుకొని చంపేసినారని వాళ్ళు ఈ విఆర్ఓ గారు నేరం ఒప్పుకున్నారు.
వాళ్ళు కూడా మా కష్టంలోనే ఉన్నారు. వాళ్ళని తీసుకొని వెళ్ళి ఆ యొక్క నేర ప్రదేశాన్ని చూపించగా పూడ్చిపెట్టిన ప్లేస్ వాళ్ళ ఇంటి పక్కనే దొడ్డులోనే ఉంది. ఆ యొక్క ప్లేస్ని డాక్టర్ సమక్షంలోనే మరియు ఈ మన కొడవలూరు ఎంఆర్ఓ గారి సమక్షంలో ఎగ్జిబిషన్ చేసినాము. చేసి బాడీని కూడా బయటికి తీసి పోస్ట్ మార్టం చేయించినాం. బాడీ కూడా ట్రేస్ అయింది. ఈ బాడీ యొక్క వాళ్ళ తల్లిదండ్రుల మీదనే అనుమానం ఉంది కాబట్టి ఈ యొక్క ఏదైతే మిస్సింగ్ కేసు ఉందో దాన్ని సెక్షన్ బిఎన్ఎస్ 103 క్లాస్ 1 కింద 238 బిఎన్ఎస్ కింద అంటే పాత ఐపీసీ ప్రకారంగా 302, 201 కింద కేసు నమోదు చేయబడింది. ఇంకా వీళ్ళకి సహకరించింది ఎవరెవరు ఉన్నారు అని ఇంకా దర్యాప్తులో తేల్చాల్సి ఉంది. ప్రస్తుతానికి వాళ్ళిద్దరు వాళ్ళ అమ్మ నాన్న మా కష్టంలోనే ఉన్నారు. ఇంకా విచారిస్తున్నాం. ఆ విచారణ ఇంకా కొనసాగుతూ ఉంది. విచారణ ఎప్పటికి పూర్తవుతుంది సార్? వీళ్ళని అరెస్ట్ ఎప్పుడు చూపిస్తారు? కోర్టులో ఎప్పుడు హాజరుపరుస్తారు? విచారణ కూడా జరుగుతుందండి. రేపు లోకల్లో మ్యాక్సిమం ఈ కేసు ఫైనలైజ్ అవుతుంది. రేపు మార్నింగ్నే విచారణ అయిపోయి ఫైనలైజ్ అయిన తర్వాత వాళ్ళిద్దరిని కోర్టుకి సరెండర్ చేయాలి. కోర్టుకి సరెండర్ చేయబడుతుంది. ఈ హత్యకి సంబంధించి మొత్తం ఎంతమంది ఉంటుంది సార్? అది ఇంకా దర్యాప్తు తేల్చాల్సిందండి. ఇంకా మనకి ఫైనల్స్ కాలేదు. ఇంకా వాళ్ళని విచారిస్తున్నాం. విచారించిన తర్వాత ఎవరి పాత్ర ఏందని మొత్తం ఇంకా తేల్చాల్సి ఉంది. ప్రస్తుతానికి కొనసాగుతుంది దర్యాప్తు. ఇటు మొత్తం మీద కూడా అక్కడ ఉన్నటువంటి వీఆర్ఓ ఇచ్చిన మిస్సింగ్ కేసుని బట్టి ఈ యొక్క విచారణ చేసి అక్కడ ఉన్నటువంటి బాడీని కూడా బయటకు తీసి పోస్ట్ మార్టం చేశామని ఏదైతే తల్లిదండ్రులే ఈ యొక్క హత్యకి పూర్తి కారకులని కూడా ఇటు కోటిరెడ్డి ఎస్ఐ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, కొడవలూరు పోలీస్ స్టేషన్.